అసెంబ్లీ సాక్షిగా 2019 డిసెంబర్ 17న అంటే నేను గెలిచిన 6 నెలలకే అసెంబ్లీలో ఎక్కడో దక్షిణాఫ్రికాలో నమూనా 3 క్యాపిటల్స్ ఉంటాయి, 3 క్యాపిటల్స్ పెట్టాలి అంటే ఇది అసలు ఇట్స్ ఎ ఫెయిల్డ్ కాన్సెప్ట్. అలాంటి దాన్ని తెర మీదకి తీసుకొచ్చి కర్నూలు అంటే జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతి అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనుకుంటూ దీన్ని విష ప్రచారం చేసి ఒక్క ఇటుకు కూడా వేయకుండా అమరావతిలో ఏ విధంగా కాలం వెళ్ళబుచ్చారో 5 సంవత్సరాలు మీకు తెలుసు. కనీసం నేను రాజధాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గెలిచిన 6 నెలల్లో నన్ను క్యాపిటల్ ఎమ్మెల్యే అనేవాళ్ళు. తర్వాత అందరూ కూడా నన్ను సర్కాస్టిక్గా రాజధాని ఎమ్మెల్యే, అసలు రాజధాని ఉందా, అసలుకి హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలు వెళ్తే మీ క్యాపిటల్ ఏది అనే పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే అక్కడున్న ఎమ్మెల్యేని కష్టపెట్టారు, ప్రజల్ని కూడా మీరు రోడ్డు మీద వేసేసారు. కానీ 4.5 ఏళ్లలో అక్కడున్న రాజధాని ప్రజలు మొక్కవోని దీక్షతో అమరావతికి ఏ విధంగా నిలబడ్డారో మీరు ఒకసారి గమనించాలి. 2020లో కూడా అక్కడ జరిగింది ఏంటంటే కరోనా టైం, లాక్డౌన్ పీరియడ్లో కూడా ఇళ్లలో నుంచి వాళ్ళు ఉద్యమం చేశారు. ఎన్ఆర్ఐస్ అయితే ఎప్పుడైతే 200 రోజులు ముగిసిందో వాళ్ళందరూ కూడా 200 క్యాపిటల్స్ వాళ్ళ యొక్క నగరాల నుంచి క్యాండిల్ ర్యాలీ చేశారు. మరి చాలామంది అక్కడ అమరావతి యొక్క ప్రజలు కూడా మోడీ గారికి లెటర్ రాయటం జరిగింది. 2021లో 57 రోజుల పైనగా న్యాయస్థానం టు దేవస్థానం అంటే హైకోర్టు నుంచి వాళ్ళ యొక్క యాత్ర తిరుపతి వరకు చేరింది. ఇక్కడ 400 రోజుల పైన కూడా జరిగినా కానీ దాని అందరినీ కూడా ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ అనుకుంటూ రాజధాని భూమి గురించి ఇంకొకటి తెరలేపారు. అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఎక్కడ ఉంటుంది? రియల్ ఎస్టేట్ దాంట్లో ఉంటుంది. దీన్ని కూడా హైకోర్టు కొట్టేయడం జరిగింది. ఇక 2022లో అమరావతి టు అరసవెల్లి ఇదొక పాదయాత్ర చేశారు. ఇందులో వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు ఏ విధంగా కక్షతో ఆ యొక్క ఉద్యమాన్ని ఆపారంటే జీవో నెంబర్ 144 సెక్షన్ తీసుకొచ్చి యాక్ట్ 30 యాక్ట్ తీసుకొచ్చి మరి అక్కడున్న అమరావతి రైతుల్ని లాఠీలతో కొట్టి జుట్టులాగి మరి మగవాళ్ళు కూడా లేడీస్ మీద వాళ్ళని కొళ్ళబొడిచి ఏ విధంగా వాళ్ళని కష్టపెట్టారో మీరు ఒకసారి గమనించాలి. ఇదంతా భరించలేక వాళ్ళందరూ కూడా రాష్ట్రపతి గారికి మాకు మర్సీ కిల్లింగ్ ఇవ్వండి, మేము సామూహిక హత్యలు చేసుకుంటామని కూడా లెటర్ రాశారు. ఈ విధంగా ఈ యొక్క మహాపాదయాత్రకి ఎన్ని అడ్డంకులు చేరినా కానీ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. అది కూడా 2022లో మార్చ్ 4న 3 రాజధానులకి చట్టాన్ని కొట్టివేశారు. దాన్ని అప్పుడు ఉన్న మండలి చైర్మన్ గారు సపోర్ట్ చేయలేదని షరీఫ్ గారు ఆయన మీద కూడా దాడి చేశారు. ఈ విధంగా మీరు గమనిస్తే ఈ యొక్క ఉద్యమం అనేది ఒక చారిత్రాత్మక ఉద్యమైంది. మరి 1631 రోజులంటే మీరు దాన్ని యాడ్ చేస్తే 1 + 6 + 3 + 1 అంటే 11. ఈ రాజధాని ప్రజల ఉసురు జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి ఆయనకి 11 సీట్లోనే చతికిలు పడ్డాడు. ఈ విధంగానే మీరు గమనించాలి. ఎప్పుడైనా కానీ ప్రజల రాజధానిని, కళల రాజధాని అమరావతిని ముట్టుకుంటే మీరు ఏ విధంగా భస్మం అయ్యారో కూడా మీరు గమనించాలి. ఇక గత 2024లోనే ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి వచ్చిందో అమరావతి పనులు చకచక ప్రారంభమైనాయి. మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అమరావతిలో బ్రాండ్ ఏదైతే ఉందో అది మసకబారిన బ్రాండ్కి చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని ఇమేజ్ని పునరుద్ధరించే ఉద్దేశంతో మరి దానికి కావాల్సిన పనులు కూడా ప్రారంభించారు. మనకు ఆల్రెడీ విట్, ఏఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీస్ వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా మనకి టాటా ఇన్నోవేషన్స్, బిట్స్ పిలాని లా స్కూల్ అండ్ ఏఐ నగరంగా కూడా ఫస్ట్ ఏఐ నగరం కూడా మనకి ఇది తీర్చిదిద్దబడుతుంది. మరి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఇది కూడా ఒక అద్భుతమైన కంప్యూటర్ విగానికి ఒక మంచి పేరుగా మనము ఏర్పాటుకి తాత్కాలికంగా కూడా కనిపించవచ్చు. అయితే మనకి ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్డ్ నగరంలో 8,603 చదరపు కిలోమీటర్ వ్యత్యాసాన్ని క్యాపిటల్ ఏరియా కూడా కనుక్కున్నారు. అందులో 217 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లని క్యాపిటల్గా కడితే 16.9 చదరపు కిలోమీటర్స్ని కోర్ క్యాపిటల్గా కూడా దాన్ని తీర్చిదిద్దారు. అయితే ఇక్కడ ఉన్న అమరావతి నగరంలో 9 థీమ్స్తో
9 నగరాలు కూడా సృష్టించబోతున్నారు. అందులో ప్రభుత్వం, న్యాయం, వైద్యం, పర్యాటకం, నాలెడ్జ్, ఫైనాన్స్, స్పోర్ట్స్ అండ్ మీడియా, టూరిజం ఇవన్నిటిని కూడా నార్మన్ ఫోస్టర్ అనే విశిష్టమైన ఆర్కిటెక్చర్ పీపుల్ డిజైన్ చేశారు. మనకి ఔటర్ రింగ్ రోడ్ రాబోతుంది, ఇన్నర్ రింగ్ రోడ్ రాబోతుంది. 30% గ్రీనరీతో 9 NH రోడ్స్ కూడా రాబోతున్నాయి. ఈ NH రోడ్స్లో ఆల్మోస్ట్ NH16 డైరెక్ట్గా మనం ఎక్కితే అమరావతిని చేర్చుకోవచ్చు. అంతేకాకుండా సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అండ్ ప్రైవేట్ సంస్థలకి 1277 ఎకరాలు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఆల్మోస్ట్ 131 ఏకర్స్ ఇచ్చారు. అంటే ఈ విధంగా ఏ విధంగా అమరావతి ఒక పునర్నిర్మాణం ఎంత పడగ్బందిగా ఇన్ని ఎకరాల్లో చేస్తున్నారో, ఎంత పెట్టుబడితో చేస్తున్నారో మీరు గమనించాలి. అదే కనుక మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో చూస్తే అంత విధ్వంసం. ఆయన ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించారంటే అమరావతినే ఒక కోర్ క్యాపిటల్ అయిన అమరావతినే ఆయన ఏ విధంగా దాన్ని తుంగలో తొక్కాలో, దాన్ని అణగదొక్కాలో చేయాల్సిందే చేశాడు. అసలుకి ఆయన భూకంపాలు వస్తాయని చెప్పి బురద జల్లి విష ప్రచారం చేసినా కానీ ఇప్పుడు మనము ఈ యొక్క ఏరియాస్ని ఏ విధంగా అమరావతి 2.0 అంటే ఈ యొక్క 17 ఆల్మోస్ట్ కీలక ప్రాజెక్ట్స్కి మనం ఈ యొక్క అమౌంట్స్ కూడా శాంక్షన్ చేశారు. మీరు కనుక హ్యాపీ నెస్ట్ అంటే నేలపాడులో ఆల్మోస్ట్ G+18 ఫ్లోర్స్తో 12 టవర్స్తో 1200 అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి. దానికాను 856 కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మరి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు అంటే ఆల్మోస్ట్ 30% బ్యాలెన్స్ ఉంది, 70% కంప్లీట్ అయినాయి. అలాంటి విలువైన భవనాలు కూడా ఏ విధంగా వాళ్ళు శిథిలావస్థకు తీసుకెళ్లారో గత 5 సంవత్సరాల్లో మీరు గమనించాలి. దాన్ని కూడా ఈరోజు 450 కోట్లతో స్టిల్ట్ ప్లస్ 12 ఫ్లోర్స్తో 18 టవర్స్తో మనము 432 అపార్ట్మెంట్స్ని కట్టడానికి హ్యాపీనెస్ ముందుకొచ్చింది. అంతేకాకుండా ఈ యొక్క మంత్రులు, జడ్జెస్ బంగ్లాస్ అంటే G+1లో 72 రాబోతున్నాయి. దానికాను 419 కోట్లు శాంక్షన్ చేశారు. మరి ఈరోజు మనం ఉన్నది అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు తాత్కాలికం అని మనం చెప్తే గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఎప్పుడు తాత్కాలికమైన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు ఆ అసెంబ్లీ భవనాలు ఐకానిక్ అసెంబ్లీ భవనాలుగా బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ 3 ఫ్లోర్స్తో 617 క్రోర్స్తో గొప్పగా ఆర్కిటెక్చరల్ డిజైన్ చేయబోతున్నారు. ఇక ఐకానిక్ హైకోర్ట్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ 7 ఫ్లోర్స్తో 786 క్రోర్స్తో అది కూడా కట్టబోతున్నారు. ఇక ప్రిన్సిపల్ సెక్రటరీస్ అండ్ IAS అంటే 429 కోట్లతో G+1 112 బంగ్లాస్ కడుతున్నారు. ఇక LPS ఇన్ఫ్రా అంటే రైతులకు ఇచ్చిన ప్లాట్స్, ఆ ప్లాట్స్ అన్నింటి కూడా డెవలప్ చేయడానికి వాటికి కావాల్సిన రోడ్స్, డ్రైన్స్, నీటి సరఫరా, సీవేజ్ అండ్ యూటిలిటీ డక్ట్స్ అండ్ రీయూజ్ వాటర్ లైన్స్ ఇవన్నిటితో కూడా అక్కడ ప్లాట్స్ డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చే మాదిరిగా ఈ LPS ఇన్ఫ్రా కూడా ముందుకొచ్చింది. దానికి 15,000 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. ఇక ఐకానిక్ సచివాలయం, దిస్ ఈజ్ ద బెస్ట్ సచివాలయం యూ కెన్ ఎవర్ సే. దిస్ ఈజ్ G+40 ఫ్లోర్స్తో ఆల్మోస్ట్ 4,668 క్రోర్స్తో దట్టు విత్ హెలిప్యాడ్ కూడా నిర్మించబోతున్నారు. వరద నివారణకి, ఎందుకంటే వరదలు వస్తాయి ఇక్కడ ఏం కట్టలేము అని ఈ గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ముఠాకి ఈరోజు మనం చెప్తున్నాం 5,944 కోట్లతో ఈ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ విస్తృతాభివృద్ధితో పాటు నీరుకొండ రిజర్వాయర్, ఇతర రిజర్వాయర్ల నిర్మాణం, తర్వాత పంపింగ్ స్టేషన్ నిర్మాణం, వరద నీటి మళ్లింపు కాలువలు ఇవన్నీ కూడా చేపట్టున్నారు.